ప్రభుత్వ స్కూళ్ళు ఈరోజు ఏ రకంగా ఉన్నాయని చూస్తే ఈరోజు మీరు గమనించండి, ప్రభుత్వ స్కూల్కి పోయేటప్పుడు ప్రతి ఒక్కరూ ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలందరూ క్యారియర్లు పెట్టుకుపోతున్నారు. క్యారియర్లు ఎక్కువైపోయినాయి. లంచ్ బాక్స్ మర్చిపోయావంట, ఈ మధ్య పెట్టిన క్యారెట్ పెట్టినట్టు ఇంటికి తెస్తున్నావంట. కడుపుకింత కూడు పడకపోతే చదువు ఒంటి గట్ట పడతా తల్లి. నేను స్కూల్లో తింటున్నా బాబాయ్. స్కూల్లోనా? అదేంటమ్మా, స్కూల్లో లావు బియ్యం పెడుతున్నారు, కడుపు నొప్పి నేను తినను అన్నావు. తిండి అస్సలు బాగలేదన్నా, తినలేకపోతా ఉన్నామన్న మాట వస్తా ఉంది. ఇప్పుడు అలా లేదు బాబాయ్, అన్నం సన్నం బియ్యమే పెడుతున్నారు, రోజుకు ఒక రకం చేస్తున్నారు. నిజంగానా తల్లి? నిజం బాబాయ్, అప్పుడు కష్టంగా తినే వాళ్ళం, ఇప్పుడు ఇష్టంగా తింటున్నాం. లావు బియ్యం ఉండేవారు, అందరికి కడుపు నొప్పి వచ్చేది. ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ తెచ్చుకోవడం కానీ అన్నం మానేయడం కానీ ఏదో చేస్తారు. అలానే ఉండేవారు. అయితే లావు బియ్యం పెట్టేవారు, తినబుద్ధి అవ్వదు. తినలేకపోయినా తిన్నామని చెప్పేవాళ్ళం. ఇంట్లో అసలు నేను తినేదాన్ని కాదు, ఇంట్లో నుంచి కూడా తెచ్చుకునేదాన్ని కాదు, ఇక్కడే నార్మల్ గా ఆకలితో ఉండిపోయేదాన్ని. ఇప్పుడైతే అంతా తింటున్నాను, రోజు తింటున్నాను, రోజుకో వెరైటీ మొత్తం తింటున్నాను. చాలా బాగుంది. ఈ మార్పులన్నీ రావడానికి ఎవరు కారణం అనుకుంటున్నావు? లోకేష్ గారు చాలా థ్యాంక్స్ లోకేష్ గారు. తిండి అస్సలు బాగలేదన్నా, తినలేకపోతా ఉన్నామన్న